ఆంధ్రప్రదేశ్లో పురుగు మనుషుల ప్రాణాలు తీస్తుంది. స్క్రబ్ టైఫస్ కీటకం దడ పుట్టిస్తుంది. ఈ వ్యాధితో రుద్రవరానికి చెందిన యువతి జ్యోతి గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఇప్పటికే 2 మృతి చెందగా మరొకరు చికిత్స తీసుకుంటున్నారు. ఆర్ఆర్ సెంటర్కు చెందిన మరో మహిళ నాగమ్మ మృతి చెందింది. కొత్తూరులో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో సాలమ్మ అనే మహిళ చికిత్స పొందుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కీటకం కుట్టిన వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు చేపడుతోంది. సో ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగేశ్వరరావు జాయిన్ అవుతున్నారు. నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ ఏం చెప్తోంది? ఒకవైపు ఇది కీటకం ద్వారా మృత్యువాత పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో ఈ యొక్క కీటకం కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క ఏదైతే స్క్రబ్ టైఫస్ కీటకం ఇది పుడితే కనుక మరణం కూడా సంభవించే పరిస్థితి అయితే నెలకొంటుంది. అయితే ఈ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఇద్దరు కూడా ఈ యొక్క ప్రాంతంలో మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ముప్పాల మండలం రుద్రవరం స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో యువతి జ్యోతి అనే మహిళ అయితే మృతి చెందినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ జ్వరం, ఒంటి నొప్పులతో ఈ యొక్క లక్షణాలతో అయితే ఈ యొక్క కీటకం కుడితే ఈ లక్షణాలు వ్యాప్తి చెందుతాయి. ఈ లక్షణాలతో గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఈ యొక్క ఏదైతే ఆ మహిళ జ్యోతి అనే మహిళ ఉందో ఆమె మృతి చెందినట్లుగా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్ కి చెందిన మరో మహిళ నాగమ్మ అనే మహిళ 62 గల మహిళ అయితే ఈ యొక్క స్క్రబ్ టైఫస్ లక్షణాలతో అయితే ఆమె కూడా మృతి చెందినట్లుగా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఆసుపత్రి నిర్వహించిన రక్తపు పరీక్షల్లో అయితే ఈ యొక్క లక్షణాలు వెల్లడైనట్టుగా కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. అయితే 20 రోజుల క్రితం మరో జ్వరం, ఒంటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. వీరికి సంబంధించి ఒకరు ప్రథమంగా రాజుపాలెం మండలం కొత్తూరుకు సంబంధించిన ఈ యొక్క లక్షణాలతో అయితే వైద్యం పొందుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ దీని మీద ప్రత్యేక దృష్టి అయితే సారించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి డిఎంహెచ్ఓ గానీ వీళ్ళందరూ కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటికి బ్లడ్ శాంపిల్స్ కూడా తీపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి